నమస్కారం అండి. మరి పొద్దున్నే ఇలాంటి వీడియో పెట్టాలంటే నాకు కూడా సిగ్గేస్తూ ఉంది. రాజపేట ఎంపీ మన పొంగనూరు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి కొడుకు మిథున్ రెడ్డి ఒక వీడియో ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. ఆ ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చి 4 రోజులు 5 రోజులు కూడా కాలేదు, అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇల్లు పాల్గొడుతున్నారు, ఆస్తులు పాల్గొడుతున్నారు, కార్లు పాల్గొడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదని మిథున్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి ఈ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మీకు ఏమైనా మానవత్వం ఉందా మిథున్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. సిగ్గు శరం మానవ మర్యాదలు ఏమైనా ఉన్నాయా మీకు అని అడుగుతున్నాం మీడియా ముందు రావడానికి. 2014 నుంచి 2024 వరకు కూడా మీ ప్రభుత్వం అధికారం ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నారు, మీరు ఎంపీకి ఉన్నారు, మీ నాన్న మంత్రికి ఉన్నారు, మీ అన్న ఎమ్మెల్యేకి ఉన్నాడు. పొంగనూరులో ఎంత రాద్ధాంతం చేశారా మీరు? ఇల్లు బాలగొడుతూ మీరు తెలుగుదేశం పార్టీకి నీతులు చెప్తా ఉన్నారు. సిగ్గుండక్కర్లేదా మాట్లాడటానికి? మానవ మర్యాదలు ఉండక్కర్లేదా మీరు ప్రెస్ మీట్ పెడతానికి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎంత హింసించారు ఈ 5 సంవత్సరాల్లో? వాళ్ళ ఆస్తులు ఎంత ధ్వంసం చేశారు, ఎంతమందిని సాగుకొట్టారు, ఎంతమందిని మర్డర్ చేపించారు? సిగ్గు లేకుండా మీడియా ముందుకు వస్తావు నువ్వు. తెలుగుదేశం పార్టీ లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకున్నట్టు మాట్లాడతావా? మీరు నీతి తప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు నీతి తప్పని గుర్తుపెట్టుకో. చట్టం దాని పని చేసుకుంటూ పోద్దని చెప్తారు తప్ప మీరు చేసినట్టు చేస్తే ఈ పార్టీకి సగం మంది పొడుగబెట్టాల్సిందే. అది కాదు ఆయన నైజం. ప్రజలకి సరైన న్యాయం చేయాలా, ప్రజలకి అన్ని అందుబాటులో తేవాలా, నీతి నిజాయితీగా పరిపాలించాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని సత్యసేవలం చేయాలా, స్వర్ణ ఆంధ్రప్రదేశ్కు తీర్చిదిద్దాలనే కంకణం కట్టుకున్న వ్యక్తి. ప్రజలు బుద్ధి చెప్పారు కదా, ఇంక వీళ్ళని చెప్తారు మీకు. ప్రజలు బుద్ధి చెప్పి మిమ్మల్ని అందరిని ఇంట్లో కూర్చోబెట్టి 11 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు ఇచ్చారు. అయినా సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది చేశారు అని చించుకుంటా ఉన్నారు. వచ్చి సిగ్గుండాలా మీడియా ముందుకు రావటానికి? మనకి ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారే, 11 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఏ రకంగా మనం అసెంబ్లీకి వెళ్ళాలా, ఏ రకంగా ప్రజల్లో వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పులు చేస్తే మనం ప్రజల ముందుకు తీసుకెళ్లాలా అని మాట్లాడటానికి ఏ రకంగా మనం మీడియా ముందుకు వెళ్ళాలా, సచివాలయంలో ఏ రకంగా కూర్చోవాలా అని సిగ్గు లేకుండా మళ్ళా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. ఇదే బోడే రామచంద్ర యాదవ్ పొంగనూరులో మీ మీదకి వ్యతిరేకం వస్తే ఆయన ఇల్లు పాల్గొట్టడం నువ్వు ఎక్కడికి పోయావా? ఆయన వెహికల్స్ ధ్వంసం చేసడం నువ్వు ఎక్కడికి పోయావా? ఆయన మనుషుల్ని సాగు కొట్టి జైలుకి పంపించడం నువ్వు ఎక్కడికి పోయావు మిథున్ రెడ్డి? మళ్ళా నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడతాం. మీ బతుకులు చేడా ఏం బతుకులరా నాయన? సిగ్గుండక్కల ప్రెస్ మీట్ పెడతానికి. మరి ఇదే పొంగనూరు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు క్యాన్వాసింగ్ వస్తే రాళ్లు విసిరేసి రెచ్చగొట్టి మళ్ళా వాళ్ళ కార్యకర్తల మీద ఆయన మీద మర్డర్ కేసులు బుక్ చేయటం, ఇది మీ రాజకీయం చేయటం. ఆడోళ్ళు చేస్తారు ఇలాంటి రాజకీయం, మీరు చేసేది బొక్క. సిగ్గుండక్కల్లా కార్యకర్తలు కొట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టారంటున్నావే. 2019 నుంచి 2024 టీడీపీ కార్యకర్తలు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు మీరు? అవి మర్చిపోయారు అనుకున్నాయింది. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినా, పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీని చేసినా ఎవరు చూస్తా ఊరుకోరు. వెనకటి రోజుల్లో ఒక చెంప మీద కొడితే 2వ చెంప చీపిమ్మన్నాడు గాంధీ తాత. ఆ రోజులు వాళ్ళ పనికిరావు. చెంప మీద కొట్టేటప్పుడు చెయ్యి ఇరిసేయటమే. అదే సిద్ధాంతం లోకేష్ బాబుది, గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీడియా ముందుకు రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు.